ఇరిడియం బంగారం కంటే విలువైంది. దాంతోనే కృష్ణుడి విగ్రహం తయారు చేశారు. ఆ ఊరి కిందున్న ఇరేడియం ని నేను ప్రశాంతంగా తవ్వుకోవాలంటే అక్కడ జనం ఉండకూడదు. అక్కడున్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఒక్కొక్క ప్రాణం దండలోంచి దారం తీసినట్టు తీసేస్తాను. ఈ ఊరికేదో తగిలింది సామె. ఎందుకయ్యా ఇంతమంది చచ్చిపోతున్నారు? మందు లేదా? నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. ఈ పిల్ల చచ్చిపోయింది. ఆ నీళ్లు తాగి మీరు పోతే భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుక్కుంటారనుకున్నాను. కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. ఎవడ్రా వాడు? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. నేరేడు పుట్టు లాంటి కళ్ళు, హరికాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. ఆ దేవుడు. నేను దేవుడు కాదు, సీతారామరాజు టాక్సీ డ్రైవర్. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. మెతకి తొక్కేవే బబ్బులు నేల కత్తుకుపోతాను. ఎప్పటికే టామ్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? ఏం అడిగిందండి కదా రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు టాపన్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది.